ఫంకీ ఫంకీ అని కొత్త తెలుగు సినిమా విశ్వక్సేన్ హీరో మొన్న శుక్రవారం ఫిబ్రవరి 13న థియేటర్స్ రిలీజ్ అయింది. సినిమా రన్ టైం వచ్చి 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే టైటిల్స్ చాలా నీరసంగా పడ్డాయి. అసలు ఈ రోజుల్లో సినిమాలకి అలాంటి మ్యూజిక్ ఏంటి, అలాంటి టైటిల్స్ ఏంటి, సరే అది పక్కన పెట్టేస్తే ఇక సినిమా స్టార్టింగ్లో అంటే మనకి ట్రైలర్లో ఏదేదో చూపించారో అంటే నరేష్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అది చకచక అయిపోయింది. బట్ ఆల్రెడీ ట్రైలర్ చూసాం కాబట్టి అది ఓకే, తెలిసిందే కదా అనిపించింది. సో ఆ తర్వాత ఇక సినిమా అంటే సీన్లు వస్తున్నాయి పోతున్నాయి, అసలు ఆ సెటప్కే ఒక అరగంట పట్టింది అక్కడ కూర్చోవడానికి. నాకు అసలు ఏంటి ఈ సినిమా, ఏంటి ఈ టేకింగ్, ఏంటి ఈ ప్రజెంటేషన్ ఏంటి, అసలు జాతిరత్నాల డైరెక్టరు అసలు విశ్వక్సేన్ ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమాని, అసలు సితారా బ్యానర్లో ఎంత మంచి అంటే సినిమా క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి, అసలు ఇది ఎలా ఉందంటే ఒక చీప్, ఒక టీవీ సీరియల్ మాదిరి, ఒక యూట్యూబ్లో తీసుకునే వీడియోస్ మాదిరి ఎంత చండాలంగా ఉందో అంత చండాలంగా అనిపించింది మొదటి అరగంట. ఆ తర్వాత ఎప్పుడైతే హీరోయిన్ అండ్ హీరో ఇద్దరి మధ్యన కొంచెం లవ్ ట్రాక్కి కొద్దిగా 5-10 నిమిషాలు ఉందో అక్కడ అమ్మాయి సినిమా గాడిన పడిందిలే అనుకున్నాను. కానీ మళ్ళీ అలాగే ఇంటర్వెల్ ముందు వరకు కూడా అసలు ఏమి అసలు ఏంటి ఇంత పేలవంగా ఉంది అంటారు బాబు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు ఫస్ట్ హాఫ్ మెయిల్ అనిపించింది సెకండ్ హాఫ్ చూశాక. ఆ సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్ ఏంటో, ఎవరు వాళ్ళంతా అసలు ఎవరికి తెలియని ముఖాలు, వాళ్ళకి యాక్టింగ్ రాదు, పాడు రాదు, మరి బడ్జెట్ లేదా లేకపోతే అంటే ఆ పోలీస్ క్యారెక్టర్కి ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఒక సత్య లాంటి కమెడియన్ ఎవరినో ఒకరు పెట్టుకోవచ్చు, బట్ ఎవరినో అతను తెచ్చి పెట్టారు. అసలు ఆ సీన్లు ఏంటి, అసలు ఏంటో, ఇంకా ఒక సంపత్తిని ఒకటి పెట్టుకున్నారు, అతన్ని క్యారెక్టర్ వేస్తే అసలు ఒక మాట, ఒక డైలాగ్, ఒక సీను అసలు ఎందుకులే, ఎంత డేవేస్తుందంటే సెకండ్ హాఫ్ అయితే ఎస్పెషల్లీ క్లైమాక్స్ వరకు. అలాగే మధ్యన ఒక పాట, ఒక ఐటమ్ సాంగ్ లాగా పెట్టుకున్నారు. ఏంటో అసలు అబ్బా, అసలు ఇంత చెత్త సినిమా, ఇంత వర్స్ట్గా సినిమాని ఎలా తీశారు. ఎవరో కొత్త వాళ్ళు బడ్జెట్ ఏది తీశారంటే సరిపెట్టుకోవచ్చు, కానీ విశ్వక్సేన్ ఏంటి, సితారా బ్యానర్ ఏంటి, కేవీ అనుదీప్ ఏంటి, ఇంతమంది ఉండి కూడా వీళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎలా బయటికి తెచ్చారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అంత చండాలంగా ఉంది సినిమా. అసలు 1% కూడా ఏమన్నా బాగుంది ఈ సినిమాలో అంటే మన హీరోయిన్ బాగుంది, కయాడు లోహరు, ఆ అమ్మాయి బాగుంది, అందంగా ఉంది. ప్లస్ హీరో విశ్వక్సేన్ కూడా ముద్దుగా బొద్దుగా అందంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు ముఖాలు చూడగలిగాం అంతే. ఇక మిగతా సినిమా అంతా చెత్తతో నింపేశారు. అసలు సినిమా అనకూడదు దీన్ని, అసలు ఎందుకులే. నాకైతే అస్సలు నచ్చలేదు, ఏ క్వశ్చన్ కూడా నచ్చలేదు. థియేటర్లో బలి ఈ సినిమా చూస్తే నా రేటింగ్ వచ్చి 1/5. సో నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినా కానీ నేను రికమెండ్ చేయను. ఒకవేళ చూస్తా అంటే ఇక మీ ఇష్టం, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అది చూడొచ్చు, ఫ్యామిలీతో ఇబ్బంది పడేవేం లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ అసలు నేను ఎవరికి చూడొద్దనే చెప్తాను ఈ సినిమా, నైదర్ ఇన్ థియేటర్స్ నార్ ఇన్ ఓటీటీ. ఐ డోంట్ నో హౌ దిస్ ప్రోడక్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ సితారా అండ్ అనుదీప్ అండ్ విశ్వక్. అది ఈ ఫంకీ. నా రేటింగ్ వచ్చి 1/5. బ్యాడ్ మూవీ, వర్స్ట్ మూవీ. ఓకే, బాయ్.